ఆళ్లగడ్డలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ శారద శిల్పకళా మందిరం అధినేత శిల్పి రుద్రగడ రవీంద్రాచారి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆయన కుమార్తె భువనేశ్వరి పుట్టినరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రవీంద్రాచారి దంపతులతో పాటు మహిళా శిల్పి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. జర్నలిస్టులకు స్వయంగా సరుకులు అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి కళ్ళజోడులు వంటి వారని పేర్కొన్నారు. ఎంతో మంది జర్నలిస్టులు తగిన వేతనాలు లేకపోయినా బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం గౌరవ వేతనం ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం ముగింపులో జర్నలిస్టులను సన్మానించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సంఘాల ప్రతినిధులు రవీంద్రాచారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మా అమ్మాయి పుట్టిన సందర్భంగా మన విలేకరుల సోదరులందరికీ రేపు శ్రీరామ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు అందడం జరిగింది. మీడియా మిత్రులు తక్కువ జీతంతో ఎంతో కృషితో వాళ్ళు పనిచేస్తుంటారు, ఎన్నో ఒడుగులు అనుభవిస్తుంటారు. వాళ్ళకి సహకారం అందించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పైగా ప్రభుత్వం ద్వారా కూడా విలేకరులకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. మన హిందూ ఆలయాల్లో అర్చకులకు, ముస్లిం వాళ్ళకు క్రైస్తవులకు పాస్టర్లకు ఇచ్చిన జీతాలు ఇచ్చే మాదిరిగా విలేకరులకు కూడా ఏదైనా ప్రభుత్వం ద్వారా పింఛన్ మాదిరి నెలకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే. అది మీ దాని ఆధారపడి ఉంటుంది.